నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామన్న రేవంత్ ముందుకు రావాలని ప్రతిపక్షాలకు శాసనసభలో సీఎం సవాల్ కులగణనపై అసెంబ్లీలో చర్చ దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్రానికి డిమాండ్ తీర్మానం ఆమోదం ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ ఎస్సీలను 3 కేటగిరీలుగా వర్గీకరణ ఏకసభ్య కమిషన్ సిఫార్సు దళితులకు మేలు చేస్తుందన్న సీఎం మద్దతు తెలిపిన బీజేపీ బీఆర్ఎస్ ఆదాయార్జన శాఖలపై చంద్రబాబు సమీక్ష సరికొత్త విధానాలతో రాబడి పెంచాలని ఆదేశం పన్ను ఎగవేతలు అరికట్టాలని అధికారులకు సూచన ఏపీలో మరింత సులభంగా భవన నిర్మాణ అనుమతులు కొత్త మార్గదర్శకాలు ఇచ్చిన సర్కార్ పర్మిషన్లు ఇవ్వనున్న పట్టణ స్థానిక సంస్థలు అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతున్నారంటూ రాహుల్ పై మోదీ చురకలు దేశ ఐక్యతను అర్థం చేసుకోలేరని లోక్సభలో మండిపాటు అమెరికా చైనా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధం భారత్కు లాభిస్తుందని మదుపరుల అంచనా 1397 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ తెలంగాణ కులగణన విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని విపక్షాలు శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సర్వే నివేదికపై అసెంబ్లీలో చర్చ చేపట్టిన సీఎం ఏ ఒక్క వర్గం వివరాలు తగ్గించలేదని వెల్లడించారు. జనాభా లెక్కలకు సంబంధించి 2011 తర్వాత ఎక్కడా అధికారిక లెక్కలు లేవన్న ఆయన గత ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత కల్పించలేదన్నారు. ఆ వివరాల ఆధారంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని విపక్షాలకు సూచించారు. తెలంగాణలో నిర్వహించిన సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కుల సర్వేపై ప్రత్యేకంగా నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సర్వే నివేదిక సారాంశాన్ని సభ ముందుంచుతున్నట్లు చెప్పిన ఆయన దాని ప్రకారం తెలంగాణలో బీసీలు 46.25% ఉన్నారని తెలిపారు. బీసీల జనాభా 1,64,09,179 మంది ఉన్నారని వెల్లడించారు. ఎస్సీలు 61,84,319 మంది ఉన్నారని వారి జనాభా 17.43% ఉందని చెప్పారు. ఎస్టీలు 37,05,929 మంది అని ఎస్టీల జనాభా 10.45% ఉందన్నారు. ముస్లిం మైనార్టీలు మొత్తంగా 12.56% ఉన్నారని వెల్లడించారు. అందులో బీసీలు 35,76,588 మంది ఉన్నారని మొత్తం జనాభాలో 10.08% అని తెలిపారు. ఓసీలు 56,15,139 మంది ఉన్నారని మొత్తం జనాభాలో ఈ సంఖ్య 15.79% అని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలు మినహా ఓసీలు 47,21,115 మంది మొత్తంగా 13.31% ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. జనగణన కంటే పగడ్బందీగా కులగణన సర్వే చేశామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఉపాధి పథకాలకు సర్వే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఈ రోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి. రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈరోజు ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే ఈరోజు 46.25% ఉన్న బీసీలు ఏబిసిడి అదేవిధంగా ఈ గ్రూప్ లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే 10.08 ఉందో మొత్తం 56% పైగా ఉన్న బీసీలు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష. అనంతరం చర్చలో పాల్గొన్న విపక్షాలు కులగణన పక్కాగా జరగలేదని ఆరోపించాయి. హడావుడి లేకుండా పగడ్బందీగా సర్వే చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారని ఈ లెక్కలు చూస్తే బీసీలపై కుట్ర జరిగిందని అనుమానం కలుగుతోందని తెలిపాయి. కులగణన నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. I was expecting that they will table the report and we'll have a discussion on the report. Why are you running away from tabling that report in this house? Table the report, let us study that and have a debate and we can give us suggestions on that.
నివేదిక మొత్తం 4 భాగాలుగా ఉందన్న సీఎం రేవంత్ 3 భాగాలను సభలో ప్రవేశపెడతామని, వ్యక్తిగత వివరాలు ఉన్న 4వ భాగాన్ని ప్రవేశపెట్టలేమని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 61% అని తేలిందన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుత సర్వేలో ఆ సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను సీఎం తోసిపుచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం. ఆనాడు బీసీల సంఖ్య 1,85,61,856, 51%. ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి 51%, 46% ఎట్లయిందని అడుగుతున్నారు. 50 రోజులు నిరంతర ప్రక్రియ చేసి 50 రోజుల తరువాత 100% పారదర్శకంగా ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి ఈ రోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలో పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష? బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత, సబ్ ప్లాన్ తీసుకొస్తారని భావిస్తే అందుకు విరుద్ధంగా ప్రభుత్వ వైఖరి ఉందని విపక్షాలు మండిపడగా రిజర్వేషన్లపై విపక్షాలకు సీఎం సవాల్ విసిరారు. నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను, బీజేపీని, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ 2 పార్టీలను సవాల్ విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. అనంతరం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సభ తీర్మానం ఆమోదించింది. కులగణనపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలంటూ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టగా ఉభయ సభల్లో జరిగిన చర్చలో ఈ మేరకు అంగీకారం తెలిపాయి. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామన్న ఆయన కమిషన్ పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించిందని తెలిపారు. 15% ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫార్సు చేసిందన్న సీఎం ఎస్సీల్లో మొత్తం 59 ఉపకులాలను కమిషన్ గుర్తించిందని తెలిపారు. గ్రూప్ 1లోని 15 ఎస్సీ ఉపకులాల జనాభా 3.288% ఉందని, వారికి 1% రిజర్వేషన్ను సిఫార్సు చేసిందని చెప్పారు. గ్రూప్ 2లోని 18 ఎస్సీ ఉపకులాల జనాభా 62.748%గా ఉన్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి వారికి 9% రిజర్వేషన్ను సిఫార్సు చేసిందన్నారు. గ్రూప్ 3లోని 26 ఎస్సీ ఉపకులాల జనాభా 33.963% అని చెప్పిన సీఎం వారికి 5% రిజర్వేషన్ను సిఫార్సు చేసిందని వివరించారు. ఎస్సీ కులాల గ్రూపులకు రోస్టర్ పాయింట్లను కూడా కమిషన్ సూచించిందని వెల్లడించారు. క్రిమీ లేయర్ను కూడా అమలు చేయాలని కమిషన్ సూచించిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ మద్దతిస్తోందని చెప్పిన మాజీ మంత్రి కేటీఆర్ ఎస్సీలు ఆర్థికంగా ఎదగాలంటే దళిత బంధు కొనసాగించాలని సూచించారు. ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ సభ్యుడు పాయల్ శంకర్ చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు. అందుకే ఈరోజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా, తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై, దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద వాళ్ళకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది. దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది. సరికొత్త విధానాలతో ప్రభుత్వ ఆదాయాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని, అలానే వ్యాపారులను వేధించవద్దని హెచ్చరించారు. ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలని, ఫలితాలు కనిపించేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు వైసీపీ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకొని అభివృద్ధి చెందాలంటే ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలని అన్నారు. టెక్నాలజీ వాడకం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచాలని సూచించారు. వాణిజ్య పన్నుల విభాగంలో పన్ను ఎగవేతలపై అధికారులు చెప్పిన అంశాలపై స్పందించిన సీఎం పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలన్నారు. అలా అని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు
ప్రమాణాలు పడిపోయాయని, ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమన్నారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించారని తెలిపారు. అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకుని పనిచేయాలన్నారు. రెవెన్యూ రాబడులపై అధికారులు సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2023-24 సంవత్సరానికి వాణిజ్య పన్నుల విభాగంలో 41,420 కోట్లు ఆర్జిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 41,382 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో వృద్ధి ఉంటుందని అధికారులు తెలిపారు. నూతన ఎక్సైజ్ విధానం వల్ల ఈ శాఖలో ఆదాయం పెరుగుతుందని అధికారులు వివరించారు. మైనింగ్ శాఖలో అనుకున్న స్థాయిలో రెవెన్యూ పెరగలేదని వివరించారు. కోర్టు కేసుల పరిష్కారం, అనుమతుల మంజూరు వంటి చర్యల ద్వారా మైనింగ్ శాఖలో ఆదాయాన్ని పెంచాలని సీఎం అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యాట్, జీఎస్టీ, ఎక్సైజ్, వృత్తి వాణిజ్య పన్నుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం మీద 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ 1,02,154 కోట్లుండొచ్చని తెలిపారు. ఆదాయార్జన విషయంలో ఇకపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తానని, అధికారులు శాఖలను బలోపేతం చేసుకుని ఫలితాలు చూపాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు భవన నిర్మాణ అనుమతులను ప్రభుత్వం సరళతరం చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద భవన నిర్మాణ అనుమతులపై మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇకపై అనుమతులు ఇచ్చేలా మార్గదర్శకాలు ఇచ్చింది. సిఆర్డీఏ మినహా అన్ని చోట్ల అనుమతుల జారీ అధికారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. 300 చదరపు మీటర్లు మించకుండా ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు స్వయంగా యజమానులే ప్లాన్ ధృవీకరించి దరఖాస్తు చేసేలా చట్టంలో మార్పులు చేసింది. స్వయంగా యజమానులు లేదా ఆర్కిటెక్ట్, ఇంజనీర్లు, టౌన్ ప్లానర్లు కూడా దరఖాస్తు చేసే అవకాశం కల్పించింది. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ కూడా ఇంటి ప్లాన్ను ధృవీకరించి అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. బహుళ అంతస్తులు కానీ అనుమతులున్న లేఅవుట్స్ లో నిర్మించే భవనాలకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. ప్లింత్ లెవెల్ ఇన్స్పెక్షన్ నివేదికను ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ కు సమర్పించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో నిర్మించే భవనాలకు ఈ స్వీయ ధృవీకరణ వెసులుబాటు లేదని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఉత్కంఠతో సాగుతున్న డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో మరో 2 పదవులు తెలుగుదేశం వశమయ్యాయి. తిరుపతి డిప్యూటీ మేయర్గా ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక నిన్ననే జరగాల్సి ఉన్నప్పటికీ కోరం లేక వాయిదా పడింది. ఈ ఉదయం ఎంపీ గురుమూర్తితో పాటు వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు ఎస్వీ యూనివర్సిటీ సమావేశ మందిరానికి వచ్చారు. తర్వాత నిర్వహించిన ఎన్నికలో 35వ వార్డు టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణకు 26 మంది మద్దతు ప్రకటించారు. దీంతో మునికృష్ణ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అటు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా టీడీపీ అభ్యర్థి మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక మధ్య మార్గంగా తెలుగుదేశం అధిష్టానం సూచించిన అభ్యర్థి పేరుతో ప్రశాంతంగా ముగిసింది. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధిష్టానానికి మండవ కృష్ణకుమారి కృతజ్ఞతలు తెలిపారు. అటు కోరం లేనందున కొన్ని చోట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. కౌన్సిలర్లను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వైసీపీ యత్నిస్తోందని కూటమి నాయకులు నిరసన చేపట్టారు. కూటమి నేతల ఆందోళనతో వైసీపీ కౌన్సిల్ సభ్యులు సమావేశ మందిరం బయట బైఠాయించారు. ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్యకు ఆస్కారం ఉందని అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను నిలిపివేస్తున్నారు అధికారులు తెలిపారు. పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక వైసీపీ కౌన్సిలర్ల గైర్హాజరుతో నిలిచిపోయింది. కోరం లేకపోవడంతో నిలిపివేస్తున్నట్లు అధికారి ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అంటూ కేవలం నినాదంతో అధికారం అనుభవించాయంటూ పరోక్షంగా కాంగ్రెస్ కు చురకలు అంటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో 2 రోజులు జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల కలలను పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. ప్రజల సొమ్ము ప్రజల చేతికే అనేది తమ నినాదమని వెల్లడించారు. కొందరు నేతలు బహిరంగంగా అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతున్నారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మోదీ విమర్శలు గుప్పించారు. అలాంటి వారు రాజ్యాంగాన్ని కానీ దేశ ఐక్యతను కానీ అర్థం చేసుకోలేరని దుయ్యబట్టారు. కొన్ని పార్టీలు యువత భవిష్యత్తుకు ముప్పుగా మారాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి పరోక్ష విమర్శలు గుప్పించారు. हमने एक महत्वपूर्ण निर्णय लिया इथेनॉल ब्लेंडिंग का। हम जानते हैं
हम एनर्जी इंडिपेंडेंट नहीं है, बाहर से लाना पड़ता है। जब इथेनॉल ब्लेंडिंग किया और हमारे पेट्रोल डीजल की आय कम हुई, उस एक निर्णय से 1 लाख करोड़ रुपए का फर्क पड़ा और ये पैसे किसानों की जेब में गया। मैं बचत की तो बात कर रहा हूँ। पहले अखबारों की हेडलाइन हुआ करती, इतने लाख के घोटाले, 10 साल हो गए घोटाले न कर के, घोटाले न होने से भी देश के लाखों करोड़ रुपए बचे हैं, लेकिन उन पैसों का उपयोग हमने शीश महल बनाने के लिए नहीं किया। इसका उपयोग हमने देश बनाने के लिए किया है। అంతకుముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ ప్రయాగ్రాజ్ కుంభమేళా తొక్కిసలాట ఘటనను తొక్కిపెట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కుంభమేళాలో ప్రాణాలు పోతే పూలు చల్లించిన ఘనత బీజేపీకే దక్కుతుందని మండిపడ్డారు. కుంభమేళా తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారికి యోగి సర్కార్ సంతాపం కూడా తెలపలేదని దుయ్యబట్టారు. మీడియా సాయంతో వాస్తవాలు బయటకు రాకుండా చేశారని అఖిలేష్ ధ్వజమెత్తారు. తాను చెప్పేవి అబద్ధాలైతే సమాచారం తెప్పించుకొని సభానేత మోదీ మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. కానీ బీజేపీ నేతలు వాస్తవాన్ని అంగీకరించే స్థితిలో లేరని అఖిలేష్ విమర్శించారు. जब ये जानकारी हो गई कि कुछ लोगों की जान चली गई, उसके बाद सोचिए सरकार क्या कर रही है। अपने सरकारी हेलीकॉप्टर में फूल भर करके फूलों को डालने का काम किया। ये हमारी कहाँ की सनातनी परंपरा है, मैं जानना चाहूंगा। लेकिन उनको कैसे उठाया गया? जेसीबी मशीन से, ट्रैक्टर की ट्रॉली से, उनसे उठा करके कहाँ फेंका कोई नहीं जानता। लेकिन जब उनको लगा कि वहां से बदबू आ रही है, तो यही सरकार के लोग छिपाने लगे हैं। यही आपका महाकुंभ का आयोजन था और हर बात को छिपाने के लिए न केवल ये लोग मीडिया का सहारा ले रहे हैं। తెలంగాణలో పార్టీ మారిన శాసనసభ్యులకు నోటీసులు జారీ అయ్యాయి. భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ గతంలోనే సభాపతి ముందు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సభాపతి చర్యలు తీసుకోవటం లేదని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సమయంలో ఇంకా ఎంత సమయం తీసుకుంటారంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వడానికి ఎమ్మెల్యేలకు ఎంత సమయం కావాలో చెప్పాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పిటిషన్ల ఆధారంగా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు వివరణ ఇవ్వడానికి తమకు సమయం కావాలని శాసనసభ్యులు కోరినట్లు తెలిసింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు రాసినట్లు సమాచారం. తిరుమల శ్రీవారు రథసప్తమి సందర్భంగా సంపూర్ణ వాహన సేవలు అందుకున్నారు. ఉదయం 6:44 సూర్యకిరణాలు స్వామివారి పాదాలకు తాకిన వెంటనే అర్చకులు హారతులు నైవేద్యాలు సమర్పించి వాహన సేవలు ప్రారంభించారు. తొలుత సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు. సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం మలయప్ప స్వామివారు చిన్నశేష గరుడ వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం హనుమంత వాహనంలో విహరించారు. అనంతరం పుష్కరిణిలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం కల్పవృక్ష వాహనంపై శ్రీవారు విహరించారు. రాత్రికి సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై విహరించి శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రేపు జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 70 స్థానాల్లో 699 మంది బరిలో నిలవగా 1,56,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 13,766 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. తొలిసారి క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ QMS ను ఈసీ ప్రవేశపెడుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ ఎలా ఉందో ఢిల్లీ ఎన్నికలు 2025 QMS యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా భారత్కు చెందిన అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన 205 మంది భారతీయులను మిలిటరీ విమానం C-17లో స్వదేశానికి పంపినట్లు తెలిసింది. ఈ విమానం టెక్సాస్ నుంచి బయలుదేరినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాల సమన్వయంతోనే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న మొదటి విమానం ఇదేనని రాయిటర్స్ తెలిపింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి
అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ అలాంటి వారిని గుర్తించి ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు తరలిస్తున్నారు. భారత్ కూడా అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా విదేశాల్లో ఉండే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు సహకరిస్తామని విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపింది. అమెరికా చైనా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధం మొదలైంది. అమెరికా తమపై 10% సుంకాలు విధించడాన్ని తీవ్రంగా పరిగణించిన చైనా ప్రతిచర్యలకు దిగింది. అమెరికా టెక్ సంస్థ గూగుల్పై విచారణకు ఆదేశించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, ద్రవీకృత సహజ వాయువుపై 15% సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలపై 10% సుంకం విధించింది. యాంటీ ట్రస్ట్ ఉల్లంఘనల ఆరోపణల కారణంగా గూగుల్పై విచారణకు ఆదేశించినట్లు చైనా పేర్కొంది. అటు అమెరికా టారిఫ్ విధించడంపై స్పందించిన ఐరాసాలోని చైనా శాశ్వత అధికార ప్రతినిధి ఫూకాంగ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరని అమెరికాకు హితవు పలికారు. ఈ సుంకాలు అమెరికాకే నష్టమని అన్నారు. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా భారత్ నుంచి చమురు ఎగుమతి చేసే సంస్థలు లాభపడతాయనే అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 319 పాయింట్లు తగిన సెన్సెక్స్ ఇవాళ 1397 పాయింట్లు పెరిగింది. ఉదయం 77,688 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 77,402 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ చమురు ఎగుమతి సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపడం వల్ల 78,658 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లింది. చివరకు 78,584 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 378 పాయింట్లు పెరిగి 23,739 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్ లో దిగ్గజ చమురు సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు 3.2% పైగా పెరిగాయి.